హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నాం. ఇది సండే బ్లాకు. సండే మేము ఊరు వెళ్తున్నాము. అది 5:30కే ఇప్పుడు బయలుదేరేస్తున్నాము. రెడీ అయిపోయినాము 5:30కే. పిల్లలు మేము అందరూ మా యజమానుల వాళ్ళ అవ్వగారు ఊరికి అనేది వెళ్తున్నాము. అక్కడ పండగ చేస్తున్నారంట, ఊరు పండగ. అందుకని అక్కడ వెళ్తున్నాము. పల్లకీలు అవి కడతారు కదా, బండ్లు కడతారు అంటారు వాళ్ళ ఊరికల్లా, అవి చేస్తున్నారు. అందుకే వెళ్తున్నాము. సండే రోజు ఇంకా లీవ్లు ఉంటాయి స్కూల్ అనేసి సండే అని మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేసేది. అక్కడ టెంపుల్ ఉంది ఆంజనేయ స్వామిది, అక్కడ ఫేమస్. అక్కడ పల్లెలకి అంతాను అక్కడ దేవస్థానం వెళ్ళి ఇంకా వాళ్ళ పల్లెకి వెళ్ళేసి వస్తాము. ఇప్పుడు అక్కడ పల్లి నేను దేవస్థానం అవంతాను చూద్దాం ఇప్పుడు వెళ్ళి. ఇది టిన్ ఫ్యాక్టరీ రూటు. టిన్ ఫ్యాక్టరీకి వెళ్ళి ఆ రూట్లో వెళ్ళి అక్కడ వెళ్ళేది. ఈడ మడివాళం రూట్ వస్తుంది. మా అమ్మగారు వీళ్ళు, మా అమ్మ, మేము, మా పిల్లలు, మా యజమానులు వెళ్తున్నాం. మా నాన్న లేరు, 20 ఏండ్లు అయిపోయింది చనిపోయి. మా అమ్మ ఇక్కడ మడివాళం రూట్ ఇది. చూడండి చెట్లు ఎట్లున్నాయి రోడ్డు సైడ్లో. మనం ఎక్కడో అవుట్ సైడ్ అడవిలో వెళ్ళినట్లే ఉంటుంది. ఇదంతా మడివాళం నుంచి కొంచెం ముందరికి వెళ్ళిపోతే టిన్ ఫ్యాక్టరీ రూట్లో ఈ రూట్ అనేది ఫుల్ ఇలాగే ఉంటుంది. మొత్తం చూడండి ఎంత బాగుండదు చెట్లంతాను. బెంగళూరు అంటేనే చెట్లు. ఇది బెంగళూరు దాటిన తర్వాత ఇక్కడ టిఫిన్ చేయడానికి బయట అవుట్ సైడ్ ఇట్లా చేసుకొని వచ్చి ఇట్లా అమ్ముతూ ఉంటారు. అక్కడ అనేది టిఫిన్ చేస్తుంది, బాగుంటుంది. ఎప్పుడూ హోటల్లో ఇక్కడ అక్కడ ఎందుకు, ఇట్లా జాగాల్లో ఈ సైడ్లో బాగా పెట్టినారు. ఈ రూట్లో మదనపల్లి రూట్ ఇది. ఈ మదనపల్లి రూట్ టిఫిన్ చేసుకొని బయలుదేరేస్తున్నాయి. చింతామణి రూటు అది హైవే. ఇది వచ్చేసి టెంపుల్కి వెళ్తున్నాము, అక్కడ పల్లికి వెళ్తామే ఆ రూట్ ఇది. ఇదంతాను ఆ దేవస్థానం కాడికి వెళ్ళేకి. చూడండి దేవస్థానం అనేది అడవిలో ఉండాలి, ఆ పక్కన పల్లిలోనే. చూడండి చిన్నది, బాగా శక్తిమంత ఆంజనేయ స్వామి. ఈ చుట్టుపక్కల పల్లెలంతాను ఈ ఆంజనేయ స్వామి పేరు వచ్చేదే పెట్టినారు. ప్రతి ఒక్కరి పిల్లలకిను పేరు అనేది కూడాను అంత బాగా దేవుని పేరే పెట్టుకున్నారు. మా యజమానులు పూజ చేస్తున్నారు. అక్కడ మనమే చేసుకోవచ్చు. పూజారి అవంతా ఏం పండగలు అలాంటివి వస్తే వస్తారు పూజారులు, లేదంటే మనమే చేసుకునేది. మనమే లోపలికి వెళ్ళేసి పూజ చేసుకునేది. అయిపోయింది పూజ. ఇంకా మంగళారతి ఇచ్చేసి మీరు మంగళారతి తీసుకోండి ఫ్రెండ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనేది నా కోరిక. ఎప్పుడూ కూడాను అలాగనే ఉండాలి. మంగళారతి తీసుకోండి. చూడండి మంగళారతి అయిపోయిన తర్వాత మనము ఊరికి అనేది బయలుదేరేద్దాం. ఇప్పుడు ఆ పక్కన పల్లెనే. మా కొడుకును మంగళారతి ఇస్తానన్నాడు, ఇంకా సరే అయ్యి అనేసి మంగళారతి ఇస్తున్నాడు. మా యజమానులు హాయ్ చెప్తున్నారు. ఇక్కడ వెళ్తున్నారు, వాళ్ళకి ప్రసాదం ఇద్దామని అడవికి వెళ్తున్నారు కట్లు కొట్టుకునేకి. వాళ్ళకి ప్రసాదం ఇచ్చేసి బయలుదేరేస్తుంది. ఇక్కడ చూడండి ఆ గొర్రెలు వస్తున్నాయి, గొర్రెలు తోలుకొని. ఇదంతా ఇట్లే అడవి ఉంటుంది. ఫస్ట్ బస్సులే లేదు, బండ్లు కట్టుకొని బస్సులు ఉండే తాకి వెళ్తూ ఉంటారంట. ఇవి గాడీలు ఏమిటి లేదు, నడుచుకొనే వెళ్తూ ఉండ్రి. 5 మైలీలు ఇవంతాను. మెయిన్ రోడ్డుకి పోవాలంటే 5 మైలీలు నడిచి. అప్పుడు చూడండి నడిచి ఇప్పుడు కూడా వస్తున్నారు. ఇక్కడ వీళ్ళ ఇంటికి మా అవ్వ వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఇల్లు ఇది. మా యజమానులకు మామ అవుతారు. అక్కడ వాళ్ళ కూతురు ఉంది, వెళ్ళే వాళ్ళకి ఏడుస్తూ ఉంది లోపలికి వెళ్ళి. కొత్త వాళ్ళు అంటే పిల్లలు ఏడుస్తూ ఉంటారు కదా, అందువలన ఏడుస్తూ ఉంది లోపలికి వెళ్ళి. వాళ్ళమ్మ మాట్లాడు అని ఏడుస్తూ ఉంది. లేదు చిన్నపిల్లలు చూడండి ఏడుస్తారు కదా, కొంతమంది బాగా వస్తారు, కొంతమంది ఏడుస్తారు. చూడండి ఇప్పుడు మటుకు బాయ్ చెప్తాను వెళ్ళిపో అని. వాళ్ళ అమ్మ భోంచేద్దరు పదండి, అక్కడ అంతాను భోజనాలకు రెడీ చేసింది ఏదైనా వాళ్ళకు. ఏడుస్తుంది మళ్ళీ కూర్చుండే వాళ్ళకు. వాళ్ళది పైన ఫస్ట్ ఫ్లోర్లో ఇది. ఇంక ఇక్కడనే సైడ్లో అంతాను వంటలు చేసేకి రెడీ చేస్తున్నారు. చూడండి వంట చేస్తున్నారు ఇక్కడ.
అవుట్ సైడ్ ఎక్కువ జనాలు వస్తారు కదా, అందువలన అక్కడనే వంట అంతా చేస్తూ ఉండేది. ఇదంతాను పల్లి. ఈ పల్లిలో అందరూ మా అవ్వ తమ్ముళ్ళు చెల్లెళ్ళు అక్కగారు వాళ్ళే ఉండేది. మా అవ్వ అంటే మా యజమానులు వచ్చేసి మా అమ్మ తమ్ముడే సొంతం, అందువలన నాకు దూరం కాదు. అవ్వ అవుతుంది, అత్త అవుతుంది. ఇప్పుడు మనం గోరింటాకు అనేది పెరకచెక్కి టమాటాలు గోరింటాకు అనేది బోర్ వేసినారు, అక్కడ వెళ్తున్నాము. చూడండి, బోర్ వేసింది తాకి ఇప్పుడు వెళ్తా ఉన్నాము. ఇదంతాను వంక, నీళ్ళు వస్తాయి అక్కడ, చెరువు నిండితే ఆ వంకలోనే మనం పోయింది. ఇప్పుడు ఆ వంక వర్షం పైన చెరువు ఉందంట, వర్షం వస్తే ఫుల్ వస్తుంది వంక. వచ్చినప్పుడు నడుచుకొని వెళ్ళాలి, పోయాక కాకంటే ఇంకా ఆ సైడ్ అంతా వెళ్ళలేదు. టమాటాలు ఇప్పుడు ఎంత రేట్లు అయిపోయినాయి ఇక్కడ, అందుకే పెరుకొంబోండి అక్క అనేసి చెప్పిన. ఈ పాప వచ్చేసి మా అవ్వ అక్క మనమరాలు. గోరింటాకు చూడండి పెరుగుతున్నాము, బాగా పచ్చగా ఉంది. వర్షం వచ్చి అక్కడనే బోర్ నీళ్ళు బొక్కీట్లు పెట్టినారు చూడండి, ఆవులు ఉన్నాయి పక్కలో. అవంతా గోరింటాకు కానీ పెరుక్కొని ఇంకా ఈవినింగ్కి మేము 5:30 6:30కి బయలుదేరేస్తాము. చూడండి వచ్చేస్తాం. ఇంకా మా అవ్వ, వీళ్ళు మా యజమానుల వాళ్ళ అమ్మ, ఈ పాప మా అక్కడ మా రిలేషన్ కూతురు. చూడండి ఈవినింగ్ బయలుదేరేసి వచ్చేస్తున్నాము. బయలుదేరేసి ఇంకొచ్చే వర్షం చూడండి స్టార్ట్ అయిపోయింది వర్షము. మేము నైటు 10 గంటలు అయ్యి బెంగళూరులో తిని బ్యాటరీ దగ్గరికి వచ్చేందుకు మళ్ళీ 10 గంటలు అయ్యి ట్రాఫిక్. 10 గంటలు నైట్ 10 అయినా కూడా ట్రాఫిక్గా ఉంది. ఎంత ట్రాఫిక్ ఉందో చూడండి. టిన్ ఫార్టీన్ ఇంకా మేము ఉండే ఏరియాకి మళ్ళీ 1.5 అవర్ పడుతుంది. ఓకే ఫ్రెండ్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మంచి మంచి ప్లేసెస్, మంచి వీడియోస్ నేను పెట్టాలంటే మీరు ఇచ్చే లైక్, మీరు ఇచ్చే సపోర్టే ఇంటికి అనేది వచ్చేస్తుంది. కార్లో అవే పెట్టింటాం కదా, టమాటాలు అవి గోరింటాకు అవంతా పెరికినవి నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఏమేమి తెచ్చినానని. ఓకే ఫ్రెండ్, వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. ఇంటికి వచ్చేస్తుంది.